ఆది పరాశక్తి యొక్క ఉగ్ర రూపమైనటువంటి మహాచండీ దేవత అలంకారంలో దసరా నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు మనకు దర్శనమిస్తారు. ఆమె గురించిన వివరాలు ర్యామ్స్ స్టోరీస్లో మీకు ఈరోజు నేను చెప్పబోతున్నాను. మహోగ్రమైన మహాశక్తి మహాచండిక. ఈమె మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాదుర్గల త్రిశక్తి స్వరూపిణి. అంటే సంపద, జ్ఞానం, విధ్వంసం 3 లక్షణాలు ఈమెలో ఇమిడి ఉంటాయి. పూర్వం సకల దేవతలను ఇబ్బంది పెడుతున్న శుంభ నిశుంభులు అనే రాక్షసులను సంహరించడం కోసం ఆది పరాశక్తి బయలుదేరింది. వారి సైన్యాధ్యక్షులైనటువంటి చండ, ముండ అనే రాక్షసులు ఆమెకు అడ్డం పడితే ఆమె మహాకాళి అనేటటువంటి ఒక దేవతను సృష్టించి వాళ్ళ మీదికి యుద్ధానికి పంపిందన్నమాట. ఆ మహాకాళి ఈ చండముండులనిద్దరిని సంహరించింది. వాళ్ళని సంహరించడం వల్లనే మహాకాళికి మహాచండి అనే పేరు వచ్చింది. త్రిశక్తి స్వరూపిణైన మహాచండిని పూజించడం, ధ్యానించడం వల్ల సర్వ విద్యలు, కీర్తి, సంపదలు లభిస్తాయని, శత్రువులు కూడా మిత్రులుగా మారతారని అంటారు. అన్ని హోమాల్లోకి చండీ హోమం మహాప్రశస్తమైనది అంటారు. ఎందుకు అనంటే దుష్టశక్తుల నుంచి దేవి సంరక్షణ మనకు ఉండడం కోసం చండీ యాగం మంచిది అని చెప్తారన్నమాట. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ఈ అవతార లక్ష్యం. మానవ జీవితంలోని అన్ని అడ్డంకులను అధిగమించడానికి ఈమె సహాయపడుతుంది. రక్ష రక్ష జగన్మాతర్దేవి మంగళ చండికే సంహత్రి విపదాం రాశేర్వర్ష మంగళకారికే అంటూ శంకరులు ఈమెను ప్రార్థించాడు. ఈమె రౌద్ర రూపంలో ఉన్నా కూడా తన భక్తుల మీద ఎంతో కరుణ కలిగి ఉంటుంది అమ్మ. ఈమెను ఎక్కువగా బెంగాల్ ప్రాంతంలో పూజిస్తారు. మహాకాళి నల్లటి రంగు కలిగి ఉంటే మహాచండి ఎర్రటి రంగు కలిగి ఉంటుంది. ఆ రంగు చండముండ రాక్షసులను చంపడం వల్ల ఆమెకు అంటినటువంటి రక్తం అన్నమాట. అటువంటి ఆ తల్లి కరుణ మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవి సహాయంతో అందరూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మేము కోరుకుంటున్నాం. ఇది ఇవాల్టి మహాచండీ అవతార కథ. రేపు ఇంకొక అవతార కథతో మీ ముందుకు వస్తాను. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నచ్చలేదు అంటే కామెంట్ రూపంలో ఆ విషయం చెప్పండి. సద్విమర్శను మనస్ఫూర్తిగా స్వీకరిస్తాను. తప్పులుంటే దిద్దుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.